ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అనే శాస్త్రం యాదుకున్నది కదా. అగో ఆ శాస్త్రానికి సంపూర్ణ న్యాయం చేసే ఓ వీడియో మన తానికి వచ్చింది. మీకు కూడా చూపెడదామని తెచ్చిన. అంత న్యాయం చేసే ఆ వీడియో ఏంటిదే బాలన్న అంటారా? నేను ఎప్పుడు కాదు, డైరెక్ట్ వీడియోనే మంచిగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ కటింగ్ చేయకుండా చూపిస్తా. మంచిగా చూడుర్రి. చూసిండ్రా ఆ రైతు విగ్రహం ఎట్లున్నదో? మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టే లేదు ఈ అన్నదాత చేసిన ఉపాయం చూస్తుంటే. ఒడిశా రాష్ట్రంలో ఉన్న సుందర్గఢ్ల ఈ రైతు ఇట్లా కింద చేపల చెరువు వేసుకున్నాడట. అయితే ఒక పంట వేసుకుంటేనే ఇట్లా ఇంకో పంట కూడా వేస్తా అని చేపల చెరువు మీదనే పందిరి కట్టి మీద ఆందెప తీగ అరిచిండట. ఇట్లా సొరకాయలు కూడా పొట్టు వండేసరికి వీటిని కూడా అమ్ముకుంటా ఆమ్దాని పెంచుకుంటున్నాడట. ఆ అన్నదాత ఇకమాత ఎట్లున్నదో చూడండి. ఇట్లా 4 డ్రమ్ములు వేసుకొని పడవలెక్క చేసుకొని నీళ్ళలోకి పోయి ఆందెపకాయలు ఎట్లా కోస్తుండో. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒకటే కాలంలో 2 పంటలు అన్నట్టే లేదు. ప్రతి రైతు కూడా ఇట్లనే చేస్తే వ్యవసాయం చేసుకునేటోళ్ళు ఎవ్వరు కూడా తిప్పలు వడకపోదురుగా అవ్వచ్చు. ఒక్క పంట పోయినా ఒక పంట మాత్రం బరాబర్ చేతికి వస్తుందని ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుంటే మన బాలన ముచ్చట్లు చూసి అన్నదాతలు కూడా చూస్తే ఇట్లా ఏమైనా ఇకమత్ చేసి కొత్త పంటలు ఏమైనా వండిస్తారేమో అని పట్టుకొచ్చిన. మీకు ఎరుకున్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు పంపిరి. ఏమో ఎవరికన్నా ఏ పంట మీదనన్నా ఇట్లా ఇంకో పంట వేసే ఆలోచన రావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.